ఇక సహస్ర కేసులో బిగ్ హింట్ ఇచ్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్. మర్డర్ జరిగిన రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాడు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఇంట్లో నుంచి బాలుడిని గమనించింది ఉద్యోగి. బాలుడు దాక్కోవడాన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగి చూశారు. సో పోలీసులకు పూర్తి సమాచారం ఇచ్చారు ఆ ఉద్యోగి. హత్య జరిగిన రోజు పోలీసులకు కట్టుకథలు చెప్పాడు బాలుడు. ఆ రోజు తనకు పెద్ద శబ్దం వినిపించిందని పోలీసులకు చెప్పాడు బాలుడు. 3 సార్లు డాడీ డాడీ అని గట్టిగా వినిపించినట్టు చెప్పాడు బాలుడు. సహస్ర కేసులో బిగ్ హింట్ ఇచ్చింది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. మర్డర్ జరిగిన రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఇంట్లో నుంచి బాలుడిని గమనించారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. బాలుడు దాక్కోవడాన్ని కూడా ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చూశారు. పోలీసులకు పూర్తి సమాచారం ఇచ్చారు. హత్య జరిగిన రోజు పోలీసులకు ఆ బాలుడు కట్టుకథలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ రోజు తనకు పెద్ద శబ్దం వినిపించిందని పోలీసులకు చెప్పాడు బాలుడు. 3 సార్లు డాడీ డాడీ అని గట్టిగా తనకు వినిపించినట్టు ఒక కట్టుకథ అల్లాడు ఆ బాలుడు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూలో అనేక అనుమానాలు కూడా వస్తున్నాయి. అవేంటో కూడా చూద్దాం. అనుమానం నెంబర్ 1, చోరీ జరిగినట్టు సహస్ర తల్లిదండ్రులు ఎందుకు చెప్పలేదు? 80,000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే. కానీ ఆ 80,000 మిస్ అయిన సంగతి తల్లిదండ్రులకు తెలియదా, లేకపోతే వాళ్ళు గమనించలేదా, తెలిసి చెప్పలేదా? సో ఇది అనుమానం నెంబర్ 1. అనుమానం నెంబర్ 2, దొంగతనం కోణంలో పోలీసులు ఎందుకు దృష్టి పెట్టలేదు? అనుమానం నెంబర్ 3, పక్కింట్లో హంతకుడు దాక్కున్నట్టు ఆ రోజే తెలుసా లేదా? నెంబర్ 4, పక్కింట్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ రోజే పోలీసులకు ఈ విషయం చెప్పినట్ట, లేకపోతే ఇవాళ చెప్తే ఈ విషయం బయటకు వచ్చినట్ట? అనుమానం నెంబర్ 5, 5 రోజుల తర్వాతే ఈ చోరీ కోణం ఎలా బయటకు వచ్చింది? సో వీటిని ఇప్పుడు ఎంక్వైరీలో నివృత్తి చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ఇది సహస్ర ఉంటోన్న పెంట్ హౌస్. ఆ పక్కనే బిల్డింగ్ చూడొచ్చు. సో ఆ బాలుడు ఉంటోన్న బిల్డింగ్ అది. సో చాలా పక్కనే ఈ 2 బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ రావడం ఏమంత పెద్ద కష్టం కాదు. సో ఈజీగా ఆ బిల్డింగ్ నుంచి సహస్ర ఉంటోన్న ఆ పెంట్ హౌస్లోకి, ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్లోకి జంప్ అయ్యి ఇదంతా చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ 2 ఇళ్లకి మధ్య ఉన్న డిఫరెన్స్ కూడా చూడండి, చాలా తక్కువ గ్యాపు. ఈజీగా ఈ బిల్డింగ్ మీద నుంచి ఆ బిల్డింగ్ మీదకి జంప్ చేయొచ్చు. జంప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంత క్లోజ్గా ఆ 2 బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఆ ఇంటి నుంచి ఈ పెంట్ హౌస్ మీదకి ఆ బాలుడు వచ్చినట్టుగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చూసి ఆ విషయాన్ని చెప్తే అప్పుడు ఆ దిశగా పోలీసులు ఎంక్వైరీ చేశారు. అలాగే ఆ బాలుడిని గట్టిగా మందలించి అడిగితే అప్పుడు ఆ ఇంట్లో దొరికింది వాడిన కత్తి, ఆ
బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్న ఆ బట్టలు, అలాగే ఈ లెటర్ కూడా. ఈ లెటర్లోనే అతను ఏం చేయాలి అనుకున్నాడో అదంతా డీటెయిల్డ్గా రాసి పెట్టుకున్నాడు. దాని ప్రకారం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఈ దొంగతనం, ఒకవేళ దొంగతనం చేసే క్రమంలో ఎవరైనా అడ్డుపడితే అప్పుడు వాళ్ళని ఏం చేయాలి అనే విషయంలో కూడా డీటెయిల్డ్గా రాసుకున్నాడు. అంటే చాలా రోజుల నుంచి రెక్కీ చేసి ఆ రెక్కీ ప్రకారం ఈ పారామీటర్స్లో ఏం చేయాల్సి వస్తుందనేది మొత్తం రాసుకున్నాడు. చివరిన లాస్ట్న మిషన్ డన్ అని కూడా రాసుకున్నాడు. అది కూడా చూద్దాం. ఆల్రైట్, లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఇప్పుడు ఈ ఎంటైర్ ఇష్యూలో పోలీసులు అనేక అనుమానాలు కూడా లేవనెత్తుతున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఉన్న డబ్బులు పోయిందన్న విషయం ఇంతవరకు బయటకు తీసుకురాలేదు. ఇప్పుడు ఈ బాలుడు దొరికాక 80,000 రూపీస్ మిస్ అయ్యాయి, మరి ఎందుకు బయటకు రాలేదన్న విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఎట్లా బాలుడిని క్యాప్చర్ చేయగలిగారు? ఆ బాలుడు తల్లిదండ్రులు ఏమంటున్నారు? ప్రస్తుతం పోలీసులు అతన్ని ఎక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు? ఎంటైర్ ఎపిసోడ్లో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్లస్ అయితే ఇప్పటివరకు తెలిసిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చినటువంటి పూర్తిగా ఈ కేసుని ట్రేస్ చేసిన తర్వాత పోలీసు ఒక కంక్లూజన్కి వచ్చారు. సో అతను ప్లాన్డ్గా దొంగతనం చేయడానికి ముందస్తుగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు లెటర్లో మీరు చదివిన ఇష్యూస్ ఏవైతున్నాయో ఫస్ట్ ఓపెన్ ద డోర్ నుంచి ఆపరేషన్ డన్ వరకు, సో ఈ మిషన్ డన్ వరకు కూడా ఈ మధ్యలో ఉన్న పార్ట్ అంతా కూడా అతను వేసుకున్నటువంటి స్కెచ్ అంతా కూడా యాజ్ టీజ్గా ఎగ్జిక్యూట్ చేశాడు. కానీ ఎగ్జిక్యూట్ చేసే సమయంలో చూసిన వ్యక్తి ఈ సహస్ర ఆమె చూడగానే ఆమెను చంపేసి 15 సార్లు గొంతుపైన కోసేసి పారిపోయాడు. ఎవరికి అనుమానం రాకుండా ఆ రోజు పోలీసులకి ఇదే రూమ్ నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయి. డాడీ డాడీ అంటూ ఆమె అరిచిందంటూ ఆయన కొంత చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పోలీసులు కూడా దొరకకుండా తప్పించుకున్నాడు. ఇక్కడ కూడా అనుమానం రాకుండా కూడా అంతా చేశాడు. కానీ పోలీసులకు ఈరోజు వచ్చిన బిగ్ క్లూ ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇప్పటివరకు సీసీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అనేక కేసులు ఛేదించిన పోలీసులకి ఈ కేసులో సీసీ కెమెరా లేకపోవడం అనేది ఎక్కడ కూడా ఆ ఇంటికి ఎంట్రన్స్ నుంచి బ్యాక్ సైడ్, ఫ్రంట్ నుంచి అన్ని సీసీ కెమెరాలు ఎక్కడ కూడా వచ్చే మార్గంలో ఏది కూడా లేకపోవడంతో వెనక నుంచి రావడం అనేది ఈ కేసులో ఇంత లేట్ అవ్వడానికి, ట్రేస్ అవ్వడానికి ఇంత లేట్ అంతా కూడా వెనుక నుంచి, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఉన్నటువంటి ఏవైతే కారిడార్స్ ఉంటాయో దాటి నుంచి దీంట్లోకి రావడం వల్లే ఆయన ఆ విషయం బయటకు వచ్చింది. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ రోజు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం పోలీసులు సేకరించిన సమయంలో వాళ్ళు ఒక వ్యక్తి ఒక 15 నిమిషాల పాటు ఒక బాలుడు కారిడార్లో భయంగా తిరగడం చూసాము, అట్నుంచి ఆ ఇంటి నుంచి వచ్చినట్టుగా చూశారన్న సమాచారంతో ఈరోజు ఇంటికి వెళ్ళి చూస్తే ఫస్ట్ సజ్జపైన లెటర్ దొరికింది. ఆ తర్వాత కత్తి, ఆ తర్వాత డ్రెస్తో పాటుగా బాలుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే విషయం అంతా బయటపడింది. కానీ ఇప్పుడు తేలాల్సినంత కూడా కేసు ట్రేస్ అయింది, డబ్బుల కోసమే అతను చేశాడు. కానీ ఎందుకు ఉదయం అంటే దీంట్లో ఇంకొక కొత్త విషయం బయటకు వచ్చింది. ఉదయం పూట ఈ పేరెంట్స్ అందరూ బయటికి వెళ్ళాలా లేరా అన్నది అదే కారిడార్ నుంచి 15 నిమిషాల పాటు పొద్దున కూడా వెయిట్ చేసినట్టుగా కూడా ఇదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్తున్నారు. కాబట్టి సో పక్కా ప్లాన్ ప్రకారం అందరూ వెళ్ళిపోయిన తర్వాత దొంగతనం చేసి ఆ ఇంటిని గ్యాస్తో బ్లాస్ట్ చేయాలన్నది బేసిక్ ఆలోచన, బేసిక్ క్రైమ్ అంతా కూడా రాసుకున్నాడు, దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. కానీ చూసిన అమ్మాయి సహస్ర కాబట్టి ఆమెను చంపి ఈ మొత్తం ప్లాన్ అంతా కూడా పూర్తిగా బయటికి వెళ్ళి అదంతా కూడా దాచి ఇంట్లోనే ఎవరికి తెలియకుండా ఉండి బయట పోలీసులు వచ్చిన సమయంలో నాకు సౌండ్ వినిపించింది, డాడీ డాడీ అంటూ 3 సార్లు అరిచారు అన్నది ఈ మొత్తం ఓవరాల్గా ఆయన చెప్పిన విషయం. కానీ పోలీసులకు డౌట్ వచ్చి ఉదయం పూట అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎంక్వైరీ చేస్తే ఈ విషయం మొత్తం బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు తేలాల్సింది క్రైమ్ సినిమాలు కావచ్చు, హర్రర్ సినిమాలు చూసి ఒకడే చేశాడా, ఇతనికి ఈ ప్లాన్కి ఎవరైనా సహకారం అందించారా, కుటుంబ సభ్యులకి ముందుగానే ఈ సమాచారం తెలుసా, ఆ పేరెంట్స్ ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు ఏం సమాచారం ఇస్తున్నారు, ఆ 80,000 రూపాయలు డబ్బులు పోయిన విషయాన్ని సహస్ర పేరెంట్స్ ఎందుకు చెప్పలేదు, ఇవన్నీ కూడా ఇంకా ఈ కేసులో మిగిలిన అంశాలు కాబట్టి వీటి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ 5 రోజుల పాటు 100 సీసీ కెమెరాలు. ఓకే విజయ్, ఆ రోజు డాగ్ స్క్వాడ్ వచ్చింది, ఆ బాలుడి ఇంట్లోనే కత్తి ఉంది, అలాగే ఆ బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్న బట్టలు కూడా రికవరీ చేశారని చెప్తున్నారు కదా. జస్ట్ అడ్జసెంట్ పక్కనే ఉంటే డాగ్ స్క్వాడ్స్ అవి ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయాయి? ఆ రోజు క్లూ స్ట్రీమ్స్ వచ్చాయి, ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయితోటి అవి మ్యాచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫోరెన్సిక్ ఇది కూడా అవసరం కదా దీనికి. అలానే ఇప్పుడు ఆ బాలుడి హ్యాండ్ రైటింగ్ అని చెప్తూ ఉన్న ఒక లెటర్ గురించి మనం మాట్లాడుతున్నాము. సో దాన్ని ఇప్పుడు అతనితో మళ్ళీ రాయించి మ్యాచ్ చేస్తున్నారా? అతని చదువుకునే బుక్స్ అవి చూసినా కూడా ఈజీగా వీ కెన్ ఐడెంటిఫై అదే అతని హ్యాండ్ రైటింగ్ కాదా అనేది. సో ఇప్పుడు దానికి సంబంధించిన ఈవెన్ పాలిగ్రఫీ అనేదో అంటారు కదా, ఆ నిపుణులను కూడా తీసుకొచ్చి మ్యాచ్ చేయాలి. సో ఇక్కడి నుంచి టెక్నికల్లీ దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం పోలీసుల ముందు ఇంక్లూడింగ్ ఫోరెన్సిక్ కనిపిస్తోంది. సో ఆ దిశగా ఎంక్వైరీ ఇప్పుడు స్టార్ట్ అయ్యిందా? తల్లిదండ్రులు ఏమంటున్నారు?
అంటే 5 రోజుల పాటు కొన్ని వందల వేలకి సీసీ కెమెరాలను జల్లెలు పెట్టినా ఎందుకు దొరకలేదంటే ఇంటి ఎంట్రెన్స్లో ఎట్లాంటి సీసీ కెమెరా లేకపోవడం. ఉన్న కెమెరా ఆ కాలనీకి సంబంధించి ఏదైతే ఆ గేట్కి ఎంట్రెన్స్ ఉందో అక్కడి నుంచి ఎవరు వెళ్ళలేదు, ఎవరు రాలేదు. సో ఆ టైంలో పేరెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు రాలేదు కాబట్టి సో అక్కడ కేసు అంతా కూడా ఆగిపోయింది. ఆ తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కేసును ట్రీట్ చేశారు. కానీ వెనకాల సైడ్ నుంచి ఏవైతే కారిడార్ నుంచి కారిడార్కి వచ్చేటువంటి ఆ జంప్ చేసి రావచ్చు అంత గ్యాప్ ఉందనేది ఎక్కడైతే బయటపడ్డదో అక్కడి నుంచి కేసులో కొత్త కోణాలు నమోదయ్యాయి. ముందుగా పేరెంట్స్ని అనుమానించారు, ఆ తర్వాత కింద ఉండే సంజీవ్ని అనుమానించారు, క్షుద్రబుద్ధుల కోణం తీసుకొచ్చారు. ఇవన్నీ ఎక్కడ కూడా పోలీసులకు మ్యాచ్ అవ్వలేదు. కేవలం ఆ కారిడార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చినటువంటి సమాచారం మేర మాత్రమే కేసు చేసింది. ఇప్పుడు తేలాల్సిందంతా కూడా ఆ బాలు 80,000 కోసం ఒకవేళ దొంగతనం చేస్తే ఏ రకంగా ఆ 80,000ని ఖర్చు చేయాలనుకున్నాడు, ఎందుకు 80,000 రూపాయలు అవసరం ఉంది, గతంలో ఏదైనా ఈ దొంగతనాలు ఇంట్లో చేశాడా, పేరెంట్స్కి ఇతని పైన ఉన్నటువంటి ఇతని సైకిక్ క్యారెక్టర్ మీద కావచ్చు, ఇతని యాక్టివిటీస్ మీద తల్లిదండ్రులకు ఏమైనా డౌట్ ఉందా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఇంకా తేలాల్సి ఉంది. కేసుని ప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా ఫోరెన్సిక్ ద్వారా, ఎందుకంటే లెటర్ దొరికింది, కత్తి దొరికింది, కత్తిని యాసిడ్గా దాచాడు, బట్టలు దొరికాయి బ్లడ్ స్టెయిన్స్తో, అతను ఏదైతే బట్టలు ఉన్నాయో ఆ బట్టలు కూడా దొరికాయి. ఎందుకు డాగ్ స్క్వాడ్ ఐడెంటిఫై చేయలేకపోయిందంటే మల్టిపుల్ అంటే చాలామంది జనాలు రావడం, అక్కడ ఎక్కడ కూడా మీకు ఇన్సిడెంట్ జరిగిన రోజు బయట నుంచి లాక్ ఎవరీ లేదు, కానీ సడన్గా జనాలు వచ్చి ఆ లాక్ వేయడం, ఆ ఇంట్లో అంతా కూడా జనాలు ఎక్కువగా తిరగడంతో డాగ్ స్క్వాడ్ పసిగట్టలేకపోయింది. కానీ ఈ అబ్బాయి మర్డర్ చేసిన తర్వాత ఉన్న సామాన్ అంతా తీసుకెళ్ళి ఫిజికల్గా ఆ బీరువాలో పెట్టడం, ఆ తర్వాత జనాలు కలిసి తిరగడం లాంటివి చేశాడు. కాబట్టి సో పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల డాగ్ స్క్వాడ్ ఐడెంటిఫై చేసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు తేలాల్సినంత కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా కావచ్చు, ఏదైతే రైటింగ్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చేసి కేసుని అయితే ఎట్లా ప్రూవ్ చేస్తాడో, అబ్బాయి కూడా కన్వెన్స్ చేశాడు కాబట్టి మైనర్ జువెనైల్ హోమ్కి తరలించాల్సి ఉంటుంది. ఈ కేసులో అయితే 5 ఏళ్ల పాటు పోలీసులు అనేక కోణాల్లో కష్టపడ్డారు. కానీ చాలా రోజుల తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక మనిషి ఇచ్చిన సమాచారం మేరకు ప్యూర్గా ఎస్ఓటీ పోలీసులు చేసినటువంటి కేసు ఇది. ఎస్ఓటీ డీసీపీ బాలనగర్ డీసీపీ శోభన్తో పాటుగా సురేష్ వీళ్ళంతా కూడా ప్రత్యక్షంగా పేరెంట్స్ని డౌట్ పడ్డారు, పేరెంట్స్ని విచారించారు, కింద ఉన్న సంజీవ్ని విచారించారు. అందరినీ విచారించిన తర్వాత ఫైనల్గా వెనక సైడ్ కారిడార్ నుంచి వచ్చిన వ్యక్తే మర్డర్ చేస్తుంటాడు అన్నది క్లారిటీగా వచ్చి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారం అదంతా కూడా కంబైన్ చేసుకొని కేసు చేస్తే కేసు ట్రేస్ అవుట్ అయింది. ఈ కేసును ప్రూవ్ చేసే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోయినా హ్యూమన్ ఇంటెలిజెన్స్తో పాటుగా రైటింగ్, ఆ కత్తి, ఆ డ్రెస్ అంతా కూడా దొరికింది కాబట్టి ఖచ్చితంగా కేసు అయితే ప్రూవ్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. ఆల్ రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.